సత్యసాయి జిల్లా ధర్మవరంలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రజల అవసరాలే ఆసరగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. వడ్డీలు కట్టలేని ప్రజల రక్త మాంసాలను పీక్కుతింటున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులపై పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందడంతో వారి ఆట కట్టించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రజలను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తే వారిపై పీడీ యాక్ట్ లేదా జిల్లా బహిష్కరణ చేసేందుకు వెనుకాడమని డీఎస్పీ హేమంత్ కుమార్ హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత వివరాలు మా అనంతపురం జిల్లా ప్రతినిధి మహమ్మద్ రసూల్ అందిస్తారు. సత్యసాయి జిల్లా పోలీసులు కాల్మనీ కేసుల వ్యవహారాలపై పూర్తిగా దృష్టి సారించారు. ప్రధానంగా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చేటువంటి వడ్డీ వ్యాపారస్తుల ఆట కట్టించేటువంటి విధంగా సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎవరైనా అధిక వడ్డీలు ఇచ్చి వేధిస్తూ అదేవిధంగానే వారి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ప్రజలను మధ్య వాళ్ళని చులకన చేసేటువంటి విధంగా వారిని అవమానపరిచేటువంటి విధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా ధర్మవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డిఎస్పీ హేమంత్ కుమార్ చెప్తున్నారు. ఈ రోజు తాడిపత్రి పట్టణంలో దాదాపుగా 20 రోజుల క్రితం ఒక కుటుంబాన్ని పూర్తిగా హింసించి వారిని వీడియో తీసి అంతేకాకుండా పిల్లలను పూర్తిగా వేధించేటువంటి చర్యలకు పాల్పడినటువంటి సాకే రాజశేఖర్ అలియాస్ ఎరుకల రాజా అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్ ప్రకటించారు. అతన్ని అరెస్ట్ చేశామనేటువంటి విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి వారి ఆటలు కట్టిస్తాము, ఎవరైనా కూడా వేధింపులకు పాల్పడితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా డిఎస్పీ హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా తాడిపత్రిలో ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ వేధిస్తుంటే ఎవరైనా బాధితులు ఉంటే తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు లేదా సమాచారం ఇవ్వచ్చు అనేటువంటి విధంగా కూడా ఆయన ప్రజలను జాగృత పరిచేటువంటి చర్యలు కూడా ఆయన తీసుకుంటున్నారు. ప్రధానంగా ఎవరైతే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే వారిని పట్టణ బహిష్కరణ కానీ లేకపోతే ఆ ప్రాంత బహిష్కరణ చేసేందుకు కూడా వెనుకాడము. అంతేకాకుండా పీడీ యాక్ట్ కూడా వారిని పైన ప్రయోగించేందుకు చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా చెప్తున్నారు. ఈ రోజు ఎవరైతే సాకే రాజశేఖర్ అలియాస్ ఎరికల రాజా అనేటువంటి వ్యక్తి ఉన్నాడో గత కొద్ది కాలం క్రితం జరిగినటువంటి ఘటన పైన పూర్తిగా ఆయన పట్టుబడుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేశాము, కోర్టుకు హాజరుపరుస్తున్నాము. అంతేకాకుండా దాదాపుగా ₹1 కోటి విలువ చేసేటువంటి అతనికి సంబంధించినటువంటి ఆస్తిని కూడా జప్తు చేస్తున్నాము. అంతేకాకుండా అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నాం అనేటువంటి విధంగా డిఎస్పీ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తం పైన ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి విధంగా కూడా డిఎస్పీ హేమంత్ కుమార్ చెప్పారు. గతంలో కూడా కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకున్నాము. ఇంకా సత్యసాయి జిల్లాలో కూడా పూర్తిగా జిల్లా అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. కాబట్టి ఎవరైనా ఏదైనా ఇలాంటి బాధితుల నుంచి ఇలాంటి వ్యక్తుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి చెప్పండి, వారి యొక్క సమాచారాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతామనేటువంటి విధంగా కూడా ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్ చెప్పారు. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా నుంచి.